బుద్ధి మనిషి కాదే చాలా మంచిదమ్మా నీ బుద్ధి నాకు నీకే వెళ్ళదంటున్నారమ్మా ఆ తాతగారు అంటున్నారా ఎవరికి వెళ్ళబడదు కానీ నీకే వెళ్ళదంటున్నారా నాది ఎంత బాగుంటుందని చెప్పి మీ తాతకి బాగుంటుందని చెప్తున్నారు మీరు వస్తారండి బయటకి వెళ్ళండి పాత మాట్లాడు ఈ పాత మాట్లాడు పద మనకి ఎందుకని నాట
ఆ లక్ష్మి విల్లోని ఆ లక్ష్మి రైస్ మిల్లోనండి బత్తలు మాత్రం నువ్వు మాయా ఓడిపోందమ్మా చేసుకున్నా అమ్మ సుఖలేదు చేసుకున్న తర్వాత సుఖాన్న బేరం దుఃఖాన్ని ఎక్కువ అయిపోతుంది కదా ఇగో మా ఆయన వస్తుంది నాకు అది తెచ్చారండి అదే 10,000 కట్ట 10,000 కట్ట ఏం చేసిందండి ఇప్పుడు ఎక్కువండి 10,000 కట్ట ఎత్తుకెళ్ళి బీరువా లాక తీసి లాకలో బుంగ జాగ్రత్తగా పెట్టానండి దాని కాబట్టి బీరువాలో పెట్టు అదే 10,000 దానికి ఇంకా అదేం చేస్తా తెలుసా బీరువాడికి సీచులకి వారికి అంటే తిరుగుతుంది అలా చక్కగా పడిపోతారు ఏమండి విషయం అడు తెలుసా మా ఆయన ఏం చేస్తా తెలుసు మీకు పొద్దున లేచి పొద్దున వెళ్ళుకొని స్నానం చేసి ఆ ఎంకమ్మ ఉడికాడా ఏం చేస్తా తెలుసా ఉడికాడా మా ఆయన అండి పొద్దు పొద్దు చేస్తారమ్మా 20,000 ఎక్కడ ఊడలేదు ఆ ఎక్కడ ఉడిక పొద్దున్నండి బల్లకి వెళ్ళి బల్లమే సాపేసి సాంతే పేరుచేస్తారమ్మా మా అక్కగారు ఎక్కడలేదా మీ అక్కగారు అనకపోతే నా దగ్గర నొక్కారని చెప్పనా అదే సామాన్ బాగేస్తుంది సామాన్ ఏంటమ్మా అలా ఉన్నాయి మా అక్కగారు కమ్ముకుంది మీ అక్కగారు ఇప్పుడు నీళ్ళకి చెప్పినా కదా ఇంటికి వెళ్ళగానే మీ అక్కగారు అంటావు ఏమండి ఏమండి అత్తగారండి అత్తగారు పొద్దున్నుంచి మా ఐదారు తరపుడు పొద్దునుంచి మా ఐదారు పొద్దునుంచి మా ఐదారు తరపుడు చేస్తుందండి ఇసుకుంటే పెట్టినాను మీ అక్కగారు అనుకుంటారే ఇప్పుడు దగ్గర పడుకోండి బాబు మీద పోయింది బాబోయ్ ఇంట్లో పని అంతా అలా ఉండిపోయిందమ్మా ఎత్తగారు వాళ్ళు కాళ్ళు తప్పుకొని టీ పెడతామని పాలు పెట్టడానికి కొడుకడికి వెళ్తుందా కొడుకడికి వెళ్ళినప్పుడు మీ ఎక్కడే అయిపోయింది గ్యాస్ ఉన్నాయా మీ అక్కగారు పాలు పెట్టడానికి ఇచ్చేసేసి ఏ రకమైనట్టు రాకుండానే వచ్చేది కదా లోపలికి వెళ్ళి టీ పెడదామని గ్యాస్ ఎత్తుంది ఏమవుతుందమ్మా బొగ్గు అంటదమ్మా అప్పుడు తిరిగాడు అంతగా చంపేశాను బాగా ఉన్నాడమ్మా అది ఎక్కడమ్మా ఆ గజిరియాడు పొద్దుపోతుంది అది